రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయకు జాక్పాట్ తగిలింది. దెబ్బకి కోట్లలో లాభం వచ్చి పడింది. అంతా తన తెలివితేటలతో సంపాదించిన సొమ్ము ఇది. ఎలాగో మీరే తెలుసుకోండి. కార్తికేయకు ఇప్పటికే ప్రొడక్షన్లో మంచి అనుభవం ఉంది. అతను తండ్రి తీసే సినిమాల ప్రొడక్షన్లో కీలకంగా వ్యవహరిస్తుంటారు. అది కాకుండా సొంతంగా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలన్న ఆసక్తి కూడా ఉంది. పూర్తి స్థాయి నిర్మాతగా మారే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. గతంలో ఆకాశవాణి అనే సినిమాల భాగస్వామి అయ్యి మళ్ళీ తప్పుకున్నాడు. ఇప్పుడు అతడు నిర్మాతగా చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా కార్తికేయ మలయాళ హిట్ మూవీ ప్రేమలును తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ మలయాళ వెర్షన్ హైదరాబాద్లో బాగా ఆడుతుండగా తెలుగులో అనువాదం చేసి ఈ శుక్రవారమే రిలీజ్ చేశాడు కార్తికేయ. ఎక్కడా కూడా మలయాళ నేటివిటీ లేకుండా తెలుగు సినిమా అనిపించేలా కథ నేపథ్యం ఉండటం ఈ సినిమాకు ప్లస్. ఒరిజినల్లో కూడా ఈ కథ హైదరాబాద్ నేపథ్యంలోనే నడుస్తోంది. ఇక 90s మిడిల్ క్లాస్ ఫేమ్ ఆదిత్య హసన్తో ట్రెండీ డైలాగులు రాయించడం, మీమ్స్ను ఫుల్గా వాడేసుకోవడంతో ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమా జాలీ రైడ్ లాగా సరదాగా సాగిపోవటం, వాటిని పోషించిన నటులు లవబుల్గా అనిపించడం సినిమాకు ప్లస్ అయింది. మొత్తంగా సినిమా మంచి టాక్ తెచ్చుకుని తొలి రోజు మంచి వసూళ్లతో నడిచింది. సాయంత్రం షోలు కొన్ని ఫుల్ అయ్యాయి కూడా. ముందు వారంలో వచ్చిన సినిమాలన్నీ వాషౌట్ అయిపోవడంతో ప్రేమలకు మంచి సంఖ్యలో స్క్రీన్లు దక్కాయి. రెండో రోజు ఈ చిత్రానికి స్క్రీన్లు, షోలు కూడా పెరిగాయి. తక్కువ మొత్తానికి రైట్స్ తీసుకుని మంచి క్వాలిటీతో డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేయడంతో కార్తికేయకు ఈ సినిమా మంచి లాభాలే తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.